సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15-23 వచనాలు మనం ధ్యానం చేస్తే ప్రభు తన ప్రజలను మేఘం మరియు అగ్నిస్తంభం ద్వారా ఎలా నడిపించాడో మనం చదువుతాము. మేఘం పైకి లేచినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరేవారు మరియు మేఘం ఆగిపోయినప్పుడు వారు బస చేసేవారు. ఒక్కోసారి మేఘం రాత్రి ఆగితే ఆ రాత్రి వారి గుడారాలను ఏర్పాటు చేసుకోవడానికి వారికి కొన్ని గంటలు పట్టేది. మళ్ళీ ఉదయమే మేఘం పైకి లేచినప్పుడు వారు ప్రతిదీ సర్దుకుని ముందుకు వెళ్ళవలసి వచ్చింది. మేఘం కొన్ని నెలలు ఒకే చోట ఉన్నప్పుడు వారు వేచి ఉండటం నేర్చుకోవాలి. మేఘం త్వరగా కదిలినప్పుడు వారు తక్షణమే స్పందించడం నేర్చుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఎంత అసౌకర్యంగా ఉంటుందో ఆలోచించండి. ఆ విధంగా దేవుడు వారికి సహనాన్ని, తనకు విధేయత చూపడం నేర్పించాడు. దేవుడు మన సౌకర్యం కంటే మన విధేయతకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు. దేవుడు అసౌకర్యంగా ఉన్నదాన్ని మనతో చేయమని చెప్పినప్పుడు దేవుని నిజమైన సేవకుడు ఎప్పుడూ ఫిర్యాదు చేయడు. ఎడారి ఎండలో మేఘం వారికి చల్లని నీడను, రాత్రి చీకట్లో అగ్నిస్తంభం వెలుగును మరియు వెచ్చదనాన్ని ఇచ్చాయి. అంటే దేవుడు మనల్ని నడిపించేటప్పుడు కేవలం ఆజ్ఞలు ఇవ్వడమే కాదు, ఆ మార్గంలో మనకు కావలసిన రక్షణను, ఆదరణను కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇశ్రాయేలును అరణ్య మార్గంలో మేఘం ద్వారా, అగ్నిస్తంభం ద్వారా ఎలాగైతే నడిపించారో మా జీవితాల్లో కూడా నీ నడిపింపును ప్రసాదించి, మాకు అసౌకర్యంగా ఉన్నా, అర్థం కాకపోయినా నీ చిత్తానికి తల ఉంచి ఫిర్యాదు చేయకుండా నీ ప్రణాళికను నమ్మి సాగిపోయే కృపను మాకు ఇవ్వమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.